రాజు అలారిక్ తన ముఖంపై ఇనుప మాస్క్ వేసుకున్న క్షణంలోనే ఊపిరి ఆడక తలబడిపోయారు. వెంటనే మాస్క్ తీసేసి దాన్ని ఒక పెట్టెలో వేసి తాళం వేసి తన జంట అన్నయ్య సెబెట్కి ఇచ్చేశారు. అప్పుడు ఒక సంకేతం ఇవ్వదానే సైనికులు కలిన్ పట్టేశారు. ఒక్కసారిగా ఒక మనిషి అదే ఇనుప మాస్క్ ను కలిన్ ముఖంపై బలంగా పెట్టి తాళం వేశాడు. ఆ రోజు నుంచి అతని నిజమైన వ్యక్తిత్వం శాశ్వతంగా దాగిపోయింది. తదుపరి 6 సంవత్సరాలు కలిన్ ఒంటలి జైలులో ఖైదీగా జీవించారు. ఎవరూ అతన్ని చూడలేదు. ఎవరూ అతనితో మాట్లాడలేదు. బోరు కొట్టేసినప్పుడు పేపర్ ప్లేము చేసేవాడు. లేదా గోడ ఎక్కి చిన్న కిటికీ ద్వారా చంద్రుణ్ణి చూస్తూ స్వేచ్ఛ కోసం కలను కనేవాడు. ఒకరోజు అతని రక్షకుడు వచ్చాడు. మారియస్ అనే లావు పూజారి జైలర్తో కలిసి గదిలోకి వచ్చాడు. జైలర్ కంటికి కనిపించడి క్షణంలో మారియస్ నిశ్శబ్దంగా సంకేతమిచ్చి తన వస్త్రం లోపల దాచుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు. కలిన్ ఆశ్చర్యపోయాడు. ఆ మృతదేహం కూడా అతనిలాగే అదే ఇనుప మాస్క్ వేసుకుంది. పూజారి వారి గుర్తింపుడు మార్చేశారు. మృతదేహాన్ని కలిన్గా మస్క్ పెట్టి వదిలేసి నిజమైన కలిని కట్టి బయటకు తీసుకెళ్లాడు. ఆ మృతదేహాన్ని కాల్చివేసి కలిన్ చనిపోయాడనే నమ్మకాన్ని అందరికీ కలిగించాడు. బయటకు వచ్చిన తర్వాత మారియస్ హామర్ పరికరాలతో కలిన్ తలపై ఉన్న మాస్క్ విరిచాడు. చివరికి మాస్క్ పడిపోయినప్పుడు అందమైన ముఖం వెలుగులోకి వచ్చింది.